తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. కాగిత కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం పూడూరు గ్రామంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఏప్రిల్ నెల పెన్షన్ అందజేస్తున్న కాగిత కృష్ణప్రసాద్ పూడూరు గ్రామ పార్టీ నాయకులు సొంటి రాము ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెడన ఎన్డీఏ కూటమి నాయకులు జెడ్పీటీసీ అజ్జ వెంకట నగేష్, పెడన మండల అధ్యక్షులు సలపాటి వీరప్రసాద్, కార్యదర్శి సీరం ప్రసాద్, యువ నాయకులు కట్టా సతీష్, మురాల ఫణికుమార్, అనగాని అంకాలరావు, వేముల అర్జున్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక పెన్షన్ల పంపిణీ అని చెప్పేసి అనేది దిగ్విజయంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం గతాన్ని కనుక పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ఈ పెన్షన్ల వ్యవస్థను ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసానంటే, గతంలో మీరు చూశారు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే. అట్లానే 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 3,000 రూపాయలు చేస్తామని చెప్పి మరి గత 5 సంవత్సరాలు కూడా పాలక వర్గాలు మరి వైసీపీ ప్రభుత్వం మరి అప్పుడు 250 రూపాయలు అప్పుడు 250 రూపాయలు చొప్పున పెంచుతూ ఎప్పుడో 5 సంవత్సరాలకి 3,000 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చిందో మరి ఆ హామీకి అనుగుణంగా మరి అధికారానికి వచ్చిన వెంటనే మరి తను అధికారానికి రాకముందు నెలతోటి కూడా కలిపి మరి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఇవ్వటం అని చెప్పేసి అనేది ఎంతో హర్షించదగినటువంటి విషయం. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో కనుక చూస్తే గత 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మరి అధోగతి పాలైనటువంటి పరిస్థితిని గమనించాం. మరి వాళ్ళ పల్లెటూళ్ళలోనే కాదు పట్టణాల్లో కూడా ఒక్క రోడ్డుకు కూడా ఒక తట్టడం మట్టేసినటువంటి పాపాన పోలేదు. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి పట్టణాల్లో కానివ్వండి పల్లెల్లో కానివ్వండి రోడ్ల కోసం కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయింపజేయడం అని చేసి అనేది ఇవాళ మనం గమనిస్తున్నాం. అంతేకాదు మరి గత పాలకులు మరి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితిని వాళ్ళ ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంటే మరి వాళ్ళ ప్రజలకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భూ కబ్జాలు, అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ యొక్క నాయకులు కొన్ని లక్షల ఎకరాల భూమిని ఇవాళ దోచుకొని కబ్జా చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంటే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటి మీద కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ తగినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోవడానికి ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. అంతేకాదు ఇవాళ ఎన్నికలకు ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో ఆ హామీల యొక్క అమలు దిశగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అట్లానే ఇవాళ P4 విధానాన్ని నిన్ననే మన ముఖ్యమంత్రి గారు వెలుగులోకి తీసుకురావడం అని చెప్పేసి అమల్లోకి తీసుకురావడం అని చెప్పేసి జరిగింది. ఈ P4 విధానం వల్ల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఆ రకంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఇవాళ ప్రజల యొక్క సార్థకతని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లానే కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే, ప్రజల యొక్క సంక్షేమం కోసమే పూర్తిగా కట్టుబడి పనిచేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఇవాళ ఆ రకమైనటువంటి పద్ధతిలో రానున్నటువంటి రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి తీసుకురావడానికి, అట్లానే తల్లికి వందనం యొక్క కార్యక్రమాలను కూడా జయప్రదం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మరి దీనికి అర్థం చేసుకొని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మరి సంఘీభావం తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.